జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య బీసీ రిజర్వేషన్ అంశం ఈ ఎన్నికలకు సంబంధం లేదు అని వ్యాఖ్యానించారు. బీసీ రిజర్వేషన్లపై జరుగుతున్న రాజకీయ చర్చల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఇదే అంశంపై ఆర్ కృష్ణయ్యతో మా ప్రతినిధి సిరాజ్ ఫేస్ టు ఫేస్. ఆర్ కృష్ణయ్య గారు అందుబాటులో ఉన్నారు. కృష్ణయ్య గారు, మొత్తం మీద ఎలా చూడాలంటారు? బీజేపీ అభ్యర్థిని ఫైనల్ చేసినటువంటి నేపథ్యంలో గెలుపు అవకాశాలు ఎలా ఉండేటువంటి అవకాశం ఉంటుంది? ఇప్పుడు బీజేపీ పార్టీ బీసీ బంద్కు పూర్తి మద్దతు ఇచ్చింది. అందుకు కృతజ్ఞతలు చెప్తున్నాం. బీజేపీ కార్యకర్తలందరూ కూడా ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున బంద్కు మద్దతుగా ర్యాలీలు, బైక్ ర్యాలీలు, ధర్నాలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. కానీ కాంగ్రెస్ పార్టీ ఒక బీసీ అభ్యర్థికి టికెట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఒకవైపు బీసీ రిజర్వేషన్ ఎఫెక్ట్ ఎలా ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది? నియోజకవర్గం కాదు ఇష్యూ, టోటల్గా పాలసీలు టోటల్ అవన్నీ చూసి నిర్ణయించవలసి వస్తుంది. ఒక బై ఎలక్షన్ తోటి ఒక కంక్లూజన్కి రాలేము, రైట్ వస్తుంది. అది వద్దులేము, మళ్ళీ తర్వాత మాట్లాడు. సో మొత్తం మీద మాత్రం బీసీ రిజర్వేషన్ల బిల్లు, బీసీ అభ్యర్థి అనేది మాత్రం ఒక్క నియోజకవర్గం మీద ఎఫెక్ట్ చూపించదు. ఖచ్చితంగా బీజేపీ అభ్యర్థికే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయనేది మాత్రం ఆర్ కృష్ణ గారు చెప్తున్నటువంటి మాట.